హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి వార్త, మేడ్చల్ జిల్లా ఫిర్యాజిగూడకు సంబంధించినటువంటి తేజస్విని సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ఆత్మహత్య. అసలేంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగ కొలువులో మంచి జీతాన్ని తీసుకున్నటువంటి అమ్మాయి హైదరాబాద్ వచ్చేయడం ఏంటి? అసలేంటి ఆత్మహత్య వెనకాతల ఉన్న రహస్యం ఏంటి? హత్య లేక ఆత్మహత్య లేదా క్షుద్ర పూజల కలకలమా? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు కొన్ని వేల ప్రశ్నలైతే మాత్రం ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఎవరి తేజస్విని? విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి చెందినటువంటి తేజస్విని బెంగుళూరుకు వెళ్ళి అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడిన తర్వాత ఒక మంచి ఉద్యోగం, ఉన్నతమైన చదువులు చదివింది. చాలా క్లెవర్ స్టూడెంట్. ఒక్కసారి అబౌట్ తేజస్విని గురించి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తన మేనమామ తన గురించి ఏం చెప్తున్నాడో వినండి ఫస్ట్. వాళ్ళ సొంత ఊరు వాడాడండి బొబ్బిలిదర. మేము వాళ్ళ మేనమామని అవుతాను. నాకు మేనగోళ్ళు అనమాట, మా అక్కల పాప. తను చిన్నప్పటి నుంచి చదువులో కూడా బాగా రాణించేది, బాగా చదివేది, మంచి క్లవర్ కూడా. ఎన్ఐటి వరంగల్లో చదివింది, జాబ్ కూడా బెంగళూరులో చేసింది. ఆ తర్వాత జాబ్ సెర్చ్ కోసం హైదరాబాద్ వెళ్ళింది. ఇప్పుడు విషయం ఏం జరిగిందనేది నాకు తెలియదు. మరి తనైతే మాత్రం క్లవర్ స్టూడెంట్, తన స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ లేడీ కూడా. ఎందుకంటే ప్రతిదీ కూడా గట్టిగా మాట్లాడటం, గట్టిగా ఏదైనా పోరాడే తత్వం తప్ప పిరికిది కాదు. మరి ఎందుకు ఇలా చేసుకుందో తెలీదు. యెస్. చూసారు కదా! ఆ అమ్మాయికి చిన్నప్పటి నుండి కూడా మానసిక సమస్యలు గాని, ఇంక ఇతరాతర సమస్యలు గాని ఏమీ లేవు. కేవలం తమ తల్లిదండ్రులు కొన్ని వివాదాల కారణంగా, ఆస్తి తగువుల కారణంగా ఉన్న మనస్పర్ధలు తప్పితే ఇంకో ఇష్యూ అయితే ఏమీ లేదు. కానీ తను ఆత్మహత్య చేసుకున్న విధానం ఇప్పుడు అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు అర్ధరాత్రి 3 గంటల సమయంలో తేజస్విని తన బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి తన తల్లిని డోర్ లాక్ చేసి నగ్నంగా, అసలు ఎంత భయానిక పరిస్థితిలో పరుగులు పెట్టుకుంటూ, కేకలు వేసుకుంటూ ఆ అపార్ట్‌మెంట్ దగ్గర నుండి పైనుండి కిందకి వస్తూ, అంతే వేగంతో ఎవరైతే అడ్డు వచ్చారో వాళ్ళ మీద కూడా అంత భీకరంగా కేకలు వేస్తూ గుడిలోకి వెళ్ళిపోయి, అమ్మవారి విగ్రహాన్ని, చీరని పట్టుకొని చెరువులోకి దూకేసింది. ఇదంతా కూడా ఒక మాయలా, కలలా, లేదంటే మనం ఒక మూవీలో చూసిన సీన్‌ని తలపించేలా ఉంది. కానీ అసలెందుకు అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని దూకడానికి గల కారణం ఏంటి? అంటే చనిపోయేటప్పుడు ధైర్యం చాలక, ఒక మనిషో లేదంటే చేతిలో వస్తువు ఉండాలనే ఆలోచనతోటి అలా వెళ్ళిపోయిందా? లేదు, తన్ని ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా ప్రేరేపించారా? లేదంటే ఆర్థిక సమస్యలేమైనా చుట్టుముట్టాయా? అనేక కోణాల్లో కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు. అయితే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మలుపు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. యెస్. అసలు ఆమె ఉంటున్న ఇంటికి రోజుకి రూ. 3,500 అద్దె చెల్లించాల్సిన అవసరం ఏముంది? అంటే 3,500 నుండి రూ. 800 అంటే దాదాపు నెలకి రూ. 1,00,000 అద్దెని చెల్లించి ఆ ఇంట్లో ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది తేజస్విని? అంతే కాకుండా కొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. ఏదైతే తేజస్విని నివాసం ఉంటుంది అపార్ట్మెంట్ పైనంతా కూడా లాడ్జ్‌ని నిర్వహిస్తున్నారంటూ. అంతేకాకుండా కిందన తను నగ్నంగా పరిగెట్టుకొని కిందకొచ్చిన తర్వాత కొంతమంది డోర్స్‌ని కూడా నాక్ చేసింది. తనని రక్షించమనా? లేదు ఇంకేమైనా చెప్పాలనా? లేదు తను చనిపోతున్నట్టు తన తల్లికి తెలియకూడదని డోర్ గడియ పెట్టేసింది. ఇవన్నీ కాకుండా నువ్వు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్లి చనిపోతేనే నీ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మీ అమ్మ, నాన్నకి సంబంధించిన గొడవలు కూడా అవన్నీ క్లియర్ అవుతాయని ఇంకెవరైనా సరే తనకి అలాంటి సజెషన్ ఇచ్చారా? యెస్. ఇప్పుడు ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా చాలా మందిలో రైజ్ అవుతున్నాయి. కానీ తన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే తేజస్విని చనిపోయిందంటూ తన తల్లి కూడా చెప్తుంది. ఈవెన్ తన తల్లి కూడా కాస్త ఆందోళనకరంగా అసలు ఏం జరిగిందో తనొక ట్రాన్స్‌లో ఉండేటట్టు, నా కూతురికి అంత భయం గాని, భక్తి గాని అంతగా ఏమీ లేదు. క్లెవర్ స్టూడెంట్. చదువుద్ది అమ్మాయి. తనెందుకు చనిపోయిందో నాకు కూడా తెలీదు అనే విధంగా ఆ తల్లి మానసిక స్థితి కూడా కాస్త అనుమానం కలిగేలా చేస్తుంది. సో, ఏదైతేనే మనం విజువల్‌లో చూడొచ్చు. ఒక అబ్బాయి తన ఫోన్ మాట్లాడుకుంటూనో లేదంటే
ఇతరాతర పని మీద అక్కడ కాస్త వెయిట్ చేస్తున్న సమయంలో అమాంతంగా ఉరుకులు, పరుగులు, కేకలతో తేజస్విని నగ్నంగా పరిగెట్టుకొని వస్తున్నప్పుడు తను ఆపడానికి ప్రయత్నించాడో మరి ఇంకేదైనా కావచ్చు. అయితే ఆపడానికి ఎందుకిలా వస్తున్నావని ఆ నగ్నంగా వస్తున్నటువంటి తేజస్విని చూసి ఒక్కసారిగా ఆ యువకుడు కూడా షాక్‌కి గురై తను ఆపాలా? లేదంటే ఇంకేదైనా దెయ్యాన్ని చూసానా అనే భయంలో తనతో మాట్లాడడానికి గేట్ దగ్గరికి వెళ్ళేసరికి తను అరిచిన అరుపులకి, కేకలకి భయపడి తను కూడా భయపడి పరిగెట్టాడు. అంతే స్పీడ్‌గా తను కూడా అమ్మవారి విగ్రహాన్ని, చీరని పట్టుకొని చెరువులోకి దూకేసింది. తన మృతదేహం లభ్యమైంది. కానీ విగ్రహం కనబడటం లేదు. ఎన్ని గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా అసలు విగ్రహం మాయం అవ్వడం వెనకాతల ఉన్న మిస్టరీ ఏంటి? ఇప్పుడు ఈ కేసయితే మాత్రం నిజంగా ఒక చిక్కుముడిలానే ఉంది. నిజంగా ఆత్మహత్య చేసుకుందంటే తన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లేనా ఇదంతా క్రియేట్ చేసి ఇలా అయ్యిందా? లేదు దీని హత్య లేదంటే ఆత్మహత్య. ఇంకా వేరే ఏదైనా కోణం ఉందా అనేటట్టు పోలీసులు కూడా విచారణ ముమ్మరం చేశారు. అంతేకాకుండా విజయనగరం జిల్లాలో కూడా తన యొక్క బంధువులైనటువంటి గజపతి నగరం నియోజకవర్గానికి చెందినటువంటి తన మేనమామ, తన తల్లి తరపు బంధువులందరూ కూడా అసలు ఏం జరిగింది? ఇంత చక్కగా ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటని వారు కూడా రోదిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ తెలుగు